కరీంనగర్ పట్టణంలో గల ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దళితుడైన స్పీకర్ ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిరసనలో భారీ ఎత్తున ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ అని నినాదాలతో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, సంపత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి, నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ చైర్మన్ కురవి అరుణ్ కుమార్, సమద్ నవాబ్, సహకార బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, షబానా మహమ్మద్, ముక్కా భాస్కర్, వెన్నెల రాజా మల్లయ్య, సలీం, కమల్, కీర్తి, మాసూమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల మరి అవలంబిస్తున్నటువంటి వైఖరి ఈరోజు పూర్తి స్థాయిలో అహంకారమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు కనిపిస్తూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మా పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ వారి యొక్క వైఖరిని ఖండిస్తూ వారి పద్ధతి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మీ దిష్టి బొమ్మలు మాత్రమే తగలబెట్టినాం, రేపు తరిమి కొడతాం మీ వైఖరి కనుక మార్చుకోకపోతే. దేశంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారం మరి అందరికీ హక్కులు, సమాన హక్కులు, గౌరవం లభించే విధంగా ప్రవర్తించకపోతే మీ అహంకారాన్ని దించుతాం. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క అహంకార వైఖరికి ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే కూడా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. మరి అదే విధంగా మీ అహంకారాన్ని కనుక ఇప్పటికైనా తగ్గించుకోకపోతే ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ జగదీష్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు శాసనసభలో మొన్న వారి అహంకారమైనటువంటి ప్రవర్తన వల్లనే మరి సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే విధమైన ప్రవర్తన కనుక మార్చుకోకపోతే శాశ్వతంగా మీ యొక్క పాత్ర శాసనసభలో ఉండకుండా ప్రజలు మీకు తీర్పు చెప్పే రోజు దగ్గరలో ఉంటుందని చెప్తా ఉన్నాం. ఈ వైఖరి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ జగదీష్ రెడ్డి, ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా ఇంకా ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కన్నెర్ర చేస్తే తరిమి కొడతాం. మిమ్మల్ని ఎక్కడ కూడా నోరు తెరిస్తే ఖబర్దార్ నాలిక కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.